హాయ్ హలో నమస్తే నేను మీ సుమా వెల్కమ్ టు ఎస్పీ బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి హెయిర్ గ్రోత్ గురించి అండ్ హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేసి ఈరోజు టాపిక్ అండి. ముందుగా కనుక మన ఛానల్ మీరు కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనకి హెయిర్ గ్రోత్ ఎలా అవుతుంది అనే దాని గురించి. హెయిర్ గ్రోత్ అనేది ఇప్పుడు విత్ ఇన్ 1 night లో అయితే అస్సలు అవ్వదు, కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అంటే అందులో మనము హెల్తీ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. మీకు హెయిర్ గ్రోత్ అనేది అంటే ఒక ఎగ్జాంపుల్ ఎలా అవుతుంది అనేసి, మనమైతే ఏదైనా షాంపూ వాడితే విత్ ఇన్ 1 week లోనే ఏదైనా మంచి రిజల్ట్ ఉంటుంది అనుకుంటాం కదా, అది మాత్రం అస్సలు అవ్వదు. ఫస్ట్ వచ్చేసి మనకి మనీ సేవింగ్స్ ఉంటాయి కదా, మన మనీ సేవింగ్స్ అనేది మనం ఒక రోజులోనే సేవింగ్స్ చేయగలము లేదు కదా. అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా అంతే అండి. అట్లీస్ట్ మనకి 6 months అనేది కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, మనకి ఈ హెయిర్ గ్రోత్ కూడా అంతే. ఫస్ట్ అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్పాను హెయిర్ గ్రోత్ ఎలా అవుతుంది అనేసి, అంతే. ఒకసారి అంటే ఏ ఫుడ్స్ కావాలి అనేసి చెప్తాను. ఫస్ట్ ఎగ్ వైట్స్ లో ఉంటుంది. అంటే మనకి వైట్స్ లో ఎక్కువ విటమిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అది మన హెయిర్ కి మంచిగా గ్రోత్ అవడానికి యూజ్ అవుతుంది. ఎగ్ వైట్స్, కర్డ్ రోజు కి అట్లీస్ట్ 1 cup తింటే కనుక మన హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి క్యారెట్స్, పాలకూర అవన్నీ మనకి ఈజీగా దొరుకుతాయి, అంతేకాకుండా తక్కువ ధరలోనే దొరుకుతాయి కదండి. అవన్నీ తినడం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది, మన హెయిర్ కూడా గ్రోత్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు మన అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 1000 rupees అన్నా అవుతుంది. ఆ 1000 rupees తో మనం ఏదైనా హెల్దీ ఫుడ్స్ కొనుక్కొని తిన్నామనుకోండి, మనకి యూజ్ అవుతుంది కదా. అందుకోసం నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మనకి ఎగ్ వైట్స్ అయితే ఎక్కువ అంటే B12 విటమిన్ అనేది మనకి ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మనము రోజు ఒక ఎగ్ వైట్ తిన్నాం అనుకోండి, మనకి హెల్త్ కి మంచిది. అంతేకాకుండా ఇప్పట్లో కరోనా అది ఇది ఉంది కదండి, కాబట్టి మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. ఎగ్ అనేది డైలీ ఒకటి తిన్నా కూడా మన హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ మీకు వీలైనప్పుడు వీక్ లో 3 times అనేది తీసుకున్నా మంచిది. మరి ఇంకా పెరుగు అయితే మనం రోజు తింటూ ఉంటాము, కొంతమంది అవాయిడ్ చేస్తారు కానీ తినండి, హెయిర్ గ్రోత్ కి అయితే మంచిది కర్డ్. తర్వాత మనకి క్యారెట్, బీట్రూట్ ఇవి ఆల్రెడీ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు అట్లీస్ట్ ఒక క్యారెట్, ఒక బీట్రూట్ ని మనం జ్యూస్ చేసుకొని తాగినా కూడా కొంచెం మనకి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే స్కిన్ కూడా మంచిది క్యారెట్. తర్వాత మనకి నట్స్ అయితే మనకి బాదం పప్పు మంచిగా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్ కి. అట్లీస్ట్ రోజు ఒక 10 అనేది నానబెట్టుకొని మార్నింగ్ తిన్నామనుకోండి, మనకి హెయిర్ గ్రోత్ ఫాస్ట్ అవుతుంది. ఇంకా సీడ్స్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవి ఇంకా అట్లీస్ట్ రోజుకి ఒక ఫ్రూట్ అయినా తినాలి. ఒక ఫ్రూట్ తింటే కనుక అంటే మనం నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే కనుక ఫ్రూట్స్ తింటే మంచిది, ఎందుకంటే నాన్ వెజ్ లోనే కదా B12 విటమిన్ అనేది ఉంటుంది. ఇంకా వేరే ఫుడ్స్ లో అంటే వెజిటేరియన్ ఫుడ్స్ లో అయితే తక్కువ ఉంటుంది, నాన్ వెజ్ లోనే B12 అనేది మనకి ఎక్కువ శాతం దొరుకుతుంది. కాబట్టి నాన్ వెజిటేరియన్ వాళ్ళు అయితే కనుక పాలకూర, పప్పు, మనకి కందిపప్పు, ఇవన్నీ పప్పుల్లో అన్నిట్లో కూడా మనకి మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మన జుట్టుకు అనేది హెల్ప్ అవుతుంది. ఇది వెజిటేరియన్ వాళ్ళకి. నాన్ వెజ్ వాళ్ళకైతే ఇంకా ఫిష్, చికెన్ ఇవన్నీ అంటే మనకి విటమిన్స్ అనేవి నాన్ వెజ్ లో జుట్టుకు సంబంధించి ఎక్కువ ఉంటాయి కదా, అవి తింటే హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ అవుతుంది. మనకి ఈజీగా దొరికేది ఎగ్ కదా, అంటే తక్కువ కాస్ట్ కి ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే నేను కూడా ఒకసారి అనుకున్నాను, హాస్పిటల్కి వెళ్తేనే జుట్టు త్వరగా గ్రో అవుతుందేమో, ఈ షాంపూ వాడితేనే జుట్టు బాగా గ్రో అవుతుంది త్వరగా, అట్లే విత్ ఇన్ 1 week లోనే వస్తుందేమో అనుకునేదాన్ని. కానీ నాకు కూడా ముందు జూలై అలా ఆ టైంలో అయితే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. అసలు జూలై స్టార్ట్ అయింది, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 months కూడా విపరీతంగా అసలు ఇలా జస్ట్ ఇట్లా పట్టుకుంటే చాలు ఇంకా నా చేతిలోకి వచ్చేసేది అనమాట. అప్పుడు నేనైతే ఎన్ని నైట్స్ బాధపడినా నాకు తెలియదు, అసలు నాకెందుకు ఇంత జుట్టు ఉంటుంది, అసలు ఏమై ఉంటుంది, థైరాయిడ్ ఉందా, అసలు ఏంటి అనేసి నేను చాలా భయపడ్డాను.
థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నా, అది ఏం లేదు. అంటే మనకి జుట్టు ఊడిపోతుంది అంటానే మనం అస్సలు భయపడకూడదు. ఫస్ట్ టెన్షన్ పడకూడదు. సెకండ్ది టెన్షన్ పడ్డామనుకోండి ఇంకా ఎక్కువ ఊడుతుంది, మామూలుగా ఊడేదానికంటే ఇంకా ఎక్కువ ఊడుతుంది. టెన్షన్ పడితే అట్లీస్ట్ మనకి 5-6 ఊడే చోట 10 అయినా ఊడతాయి, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్, నాకే అలా జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను నా ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఇంతకు ముందు అయితే ఊహల్లో ఉండేదాన్ని. అంటే ఏవైనా ఫ్రూట్స్ అవి తింటే తప్పితే హెయిర్ గ్రోత్ అవుతుందా అనేది నేను అనుకోలేదు. అంటే టాబ్లెట్స్ వేసుకుంటేనే హెయిర్ గ్రోత్ అవుతుంది, షాంపూ యూస్ చేస్తేనే హెయిర్ గ్రోత్ అవుతుంది అనుకునేదాన్ని. కానీ నాకు ఏదైతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 months ఫుల్ హెయిర్ ఫాల్ అయిందో, నేను అప్పుడు అనుకున్నాను అసలు ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది కదా. అంటే హోమ్ రెమెడీస్ ఇవన్నీ యూస్ చేశాను. అట్లీస్ట్ మనకి వేప నూనె పట్టించుకున్న హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది అంటే అది కూడా నేను యూస్ చేశాను. కానీ అసలు ఏం ప్రయోజనం లేదు. సరే ఇలా ఉంది కదా అనేసి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. అనంతపూర్లోకి వెళ్ళి, నేను బెంగళూరులో ఉండేదాన్ని, అనంతపూర్కి వెళ్ళి డాక్టర్ని కలిసి అసలు ఏమవుతుంది, ఎందుకు ఇలా అని హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని చెప్తే, నీకు రోజుకి 100 అలా ఊడుతున్నాయి, లేదంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందా అని అంటే 100 పైనే అవుతుంది అని చెప్పానంట. 100 హెయిర్స్ 100 వరకు ఊడితే కనుక అది ఏం ప్రాబ్లం లేదు, నార్మల్. అంతకంటే ఎక్కువ 200, 300, 400 అలా అయితే కనుక అది హెయిర్ ఫాల్ అంటారు అని చెప్పింది అనమాట. సరే మళ్ళీ నీకు ఇప్పుడు వెంటనే నీకైతే అసలు ఈ టాబ్లెట్ వాడినంత మాత్రం ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారు వాళ్ళు, ఇంకొకటి B12 ఏదో ఇచ్చారనమాట. ఆ 2 యూస్ చేయమన్నారు. నీకు ఈ టాబ్లెట్ యూస్ చేసిన వెంటనే అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు. నువ్వు అనుకోవచ్చు ఈ డాక్టర్ ఇట్లాంటిది ఇచ్చింది, అసలు నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వలేదు అని అనుకోకూడదు. అట్లీస్ట్ ఒక 1 month అయినా నువ్వు వెయిట్ చేయాలి, అప్పుడు నీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్పింది అనమాట. సరేలే చూద్దాము అనుకున్నాను. ఎందుకంటే నేను ఈ 3 months సఫర్ అయ్యాను అనమాట. అసలు నాకు ఆలోచనలన్నీ నా జుట్టు ఊడిపోతుంది, అదే ఇంకా టెన్షన్ ఎక్కువ అయ్యి ఇంకా ఎక్కువ అసలు ఇంకెంత ఊడిపోతుంది అసలు హెయిర్ అంతా అని నేను చాలా దిగులు అయితే చాలా దిగులు పడ్డాను అనమాట. సరే ఈ 1 month ఆమె చెప్పింది కదా, నేను వేసి చూద్దాము అనేసి వెయిట్ చేశాను. తన డాక్టర్ అయితే చెప్పారు అట్లీస్ట్ రోజుకి ఒక ఫ్రూట్ అనేది కన్ఫర్మ్ గా తినాలి అనేసి. జామకాయ అయితే బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి లేడీస్ కి ఎక్కువ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా, జామకాయ కంట్రోల్ చేస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకోకుండా మనకి రోజుకు ఒక యాపిల్ తినే బదులు జామకాయ తింటే నిజంగా చాలా మంచిది. నేను పాటించాను కాబట్టి నీకు చెప్తున్నాను. నాకైతే సక్సెస్ఫుల్ గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకున్నాను నేను. రోజుకు ఒక ఎగ్ తినమనింది, నేను ట్రై చేశాను. నిజంగా కంట్రోల్ అవుతుందా చూద్దాము అనే ఉద్దేశంతో నేను తిన్నాను అని చెప్పింది. నేనైతే నమ్మలేదు. ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేను ట్రై చేశాను. డైలీ ఒక ఎగ్ తిన్నానండి. 1 month ఖచ్చితంగా రోజు ఒక ఎగ్ తినేదాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోనే. 1 month తర్వాత కొంచెం తగ్గింది చెప్పాలంటే. సరే తగ్గింది కదా అనేసి నేను వదిలేసాను. ఇంకెప్పుడో ఒకసారి ఎగ్ తిన్నాము, వీక్ లో ఒకసారి అలాగా. మళ్ళీ నాకేమంత తేడా అనిపించలేదు, మళ్ళీ కంట్రోల్ అయింది అని అనిపించలేదు అనమాట. సరే మళ్ళీ స్టార్ట్ చేశాను. అట్లీస్ట్ క్యారెట్స్ మనము ప్రత్యేకంగా తినుకోకుండా ఎప్పుడైనా డేలో ఒక 2 times అయినా ఒక 2 క్యారెట్స్ తిన్నా కూడా చాలా మంచిది. ఇంకా సీడ్స్ లో వచ్చేసి నేను సన్ఫ్లవర్ సీడ్స్ తినేదాన్ని, కొన్ని ఒక పిట్కడ తినేదాన్ని. అవైలబుల్ గా ఉన్న వాళ్ళు తినచ్చు, లేని వాళ్ళు అయితే ఇంకా ఏం చేయలేం కదండి. క్యారెట్స్, ఇవి స్పినచ్ పాలకూర ఇవైతే మనకి ఈజీగా దొరుకుతాయి. ఎగ్గు, పెరుగు, పాలకూర ఇవన్నీ, బాదం పప్పు కూడా ఈజీగా దొరుకుతుంది. సరే ఇవి కొన్ని నేను మీకు చెప్తున్నది. నేనైతే చాలా ట్రై చేశానంటే డాక్టర్ చెప్పినట్టుగా. ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని చెప్దాం అనుకున్నాను, తర్వాత చెప్తాను ఇంకా ఏవే తిన్నాను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అనేసి. 2 months తర్వాత ఇవన్నీ నేను తిన్నాను. ఫుడ్ హెల్దీగా తిన్నాను అనమాట. బయట గోబీ, జంక్ ఫుడ్ ఏదైనా ఉంటుందో అదంతా పూర్తిగా అవాయిడ్ చేసేసి మామూలుగా ఆ డైట్ అనేది ఫాలో అయినా. అప్పుడు నాకు కొంచెం బెటర్ అనిపించింది.
ఓకే, ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది అని నేను అనుకున్నాను. సరే, సెప్టెంబర్ కంతా ఓకే, తగ్గిపోయింది, కొంచెం 50% తగ్గిపోయింది. మరి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ కంతా. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే అనుకున్నా, ఇంకా మామూలుగా చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. హెయిర్ కట్ చేశాను నేను. లాస్ట్ అంటే ఇక్కడ నెక్ వరకు ఇక్కడ వరకు చేయించుకున్న. హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది, చాలా సన్నగా అయిపోయింది. అంటే మనకి జుట్టు జడేసుకోవడానికి కూడా నాకు అవ్వట్లేదు అనమాట. నేను పిక్ కూడా యాడ్ చేస్తాను ఒకటి, అంటే అప్పుడు ఎంత హెయిర్ ఉంది ఇప్పుడు ఎంత ఉండింది అనేసి. అంటే నాకు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయితే అయింది చెప్పాలంటే. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. అప్పుడు లాగైతే ఇప్పుడు అస్సలు లేదు. నేను ఎంత నెక్ వరకు కట్ చేస్తాను, ఇప్పుడు నాకు ఎంత గ్రో అయింది అనేసి కూడా నేను మీకు చూపిస్తాను. ఒక పిక్ అనేది యాడ్ చేస్తాను. అంటే మనం అయితే అనుకుంటాము, ఏది షాంపూ చూసినా కూడా నిజంగా ఇది వాడితే మన చుట్టూ అంత బాగా పెద్దగా అంటే బాగా హెయిర్ గ్రోత్ అయ్యి పొడవుగా అవుతుందేమో అనుకుంటాము. ఇదైతే కాదండి. అట్లీస్ట్ మనము ఇంటర్నల్ గా అనేది ఫుడ్స్ అనేవి తినాలి. పైన అంటే హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, మామూలుగా జస్ట్ అవి ఒక 20% మాత్రమే యూజ్ అవుతాయి. ఏవైనా షాంపూస్ కానీ అలా కూడా మనం తినడం అనేది ఎక్కువ మన హెయిర్ గ్రోత్ అనేది యూజ్ అవుతుంది ఎప్పుడైనా కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి అసలు తినకోకుండా ఉండి ఇప్పుడు అట్లీస్ట్ నాకు ఒక 5,000-7,000-8,000 వరకు ఖర్చు అయింది డాక్టర్ దగ్గరికి. మనము వాళ్ళ దగ్గరికి వెళ్లే బదులు ఆ 8,000తో మనకి ఏ ఫుడ్స్ అనేటివి మంచి హెల్దీ ఉంటాయో అవి మనం తెచ్చుకొని తినడం వల్ల మనకి మంచిది. మనం సఫర్ కూడా అవ్వం కదండి. డబ్బులు పోయినా సఫర్ అవుతే ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. కాబట్టి డైలీ ఒక ఎగ్ తినండి. ఫస్ట్ ఎగ్ తిని స్టార్ట్ చేయండి. మళ్ళీ క్యారెట్ అవి ఏదైనా మనకి కందిపప్పులకు ఎప్పుడో మన వారంలో ఒకసారైనా పప్పు చేసుకొని తింటాం. అందులోకి స్పినచ్ చేసుకున్నాం అనుకోండి, పాలకూర, మనకి హెల్దీగా ఉంటుంది. మన హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది, ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. అట్లీస్ట్ 2 months అయినా నేను చెప్పిన డైలీ తింటే కనుక కొన్నైనా కూడా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. అంటే మనకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే కొంతమందికి సీజనల్ గా అవుతుంది, అంటే సమ్మర్ వింటర్ ఇలాగా. అది మనకి అంటే మన అమ్మ వాళ్ళు కానీ అలా వచ్చిండొచ్చు. కొంతమందికి అయితే అవ్వదు. అంటే 6 yearsకి ఒకసారి 7 yearsకి ఒకసారి కన్ఫర్మ్ గా అందరికి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అంటే ఉన్న హెయిర్ అంతా వెళ్ళిపోయి కొత్త హెయిర్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అదైతే మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి హెయిర్స్ అనేటివి అంటే ఒక 100 ఊడిన చోట మళ్ళీ ఒక 70% అనేది వచ్చినా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఏం కన్సిడర్ కాదు. ఇప్పుడు 100 అంటే 100 ఫాల్ అయిన చోట అట్లీస్ట్ 10 అయినా రాకపోతే దాన్ని హెయిర్ ఫాల్ అంటారు. మళ్ళీ మనకి రీగ్రోత్ అయ్యేదని మనకు తెలుస్తుంది హెయిర్ గ్రోత్ అవుతుందా అనేసి. అంటే మనం అంటే డైలీ అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అయినా ఏదో ఒకటి తింటే మన హెయిర్కి అయితే చాలా మంచిది. నేను అంతకుముందు అసలు పట్టించుకునేదాన్ని కాదు, ఏమైతుందిలే. కానీ జుట్టుకి అంటే మందారమాకు ఇవి ఎక్కువ పట్టించేదాన్ని. ఎగ్ ఇవంతా అందరు అప్పుడు హాస్టల్లో పీజీలో ఉన్నప్పుడు అనేవాళ్ళు, తింటే అప్పుడు జుట్టు బాగుంటుంది, ఇట్లా అంటే పైన అప్లై చేస్తే ఏం పెరుగుతుంది అనేసి చాలా మంది అనేవాళ్ళు. వాళ్ళు అన్నప్పుడు నాకు కోపం వచ్చేది, మీకెందుకు, నేను కదా అప్లై చేసుకునేదాన్ని అనుకునేదాన్ని. కానీ నాకు ఎప్పుడైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందో అప్పుడు నాకు నిజంగా తెలిసింది, అంటే మనం తింటేనే మన జుట్టు అనేది తిరిగి వస్తుంది అనేసి. మామూలుగా మనకి చిన్నప్పుడు ఉన్నంత హెయిర్ గ్రోత్ ఇప్పుడు ఉండదు. ఎందుకంటే మనకి టెన్షన్స్, ఏదైనా జాబ్ చేసే వాళ్ళకైనా వర్క్ టెన్షన్స్, స్ట్రెస్, దీనివల్ల సగం హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. చిన్నప్పుడు కంటే ఇప్పటికి మన జుట్టు అంత ఉండదు. కానీ మనము టెన్షన్ అనేది పడితే చాలా ఎక్కువ % మామూలుగా ఫాల్ అయ్యి కంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. టెన్షన్ అనేది అయితే తగ్గించుకోండి. నేను కూడా టెన్షన్ ఎక్కువ పెడతాను. నా జుట్టు కూడా అసలు నేను ఒకసారి ఏడ్చాను, మా అమ్మకు ఫోన్ చేసి నా జుట్టు ఊడిపోతుంది ఏం చేయలేమని. నా వల్ల మా అమ్మ కూడా టెన్షన్ పడింది చెప్పాలంటే, ఎందుకు ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది. ఒకసారి అనుకున్నా, క్యాన్సర్ పేషెంట్స్కి ఇంత హెయిర్ ఫాల్ అవుతుందేమో, నాకెందుకు ఇంత అవుతుంది అనేసి.
ఇవన్నీ ఈ టెన్షన్స్ అన్నీ మానేసి హెయిర్ ఫాల్ అయితే అవ్వనివ్వండి, వదిలేసేయండి. ఫుడ్ అయితే కరెక్ట్గా తీసుకోండి. ఆ హెయిర్ ఫాల్ అదంతకదే ఒక రోజు ఆగిపోతుంది కన్ఫర్మ్గా. 1 month అయిపోయింది. మీరైతే ఫుడ్ అంటే మంచిగా ఎగ్స్ ఇలాంటివన్నీ తీసుకోండి, హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. టెన్షన్ అయితే ఏం లేదు. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను, అసలు హెయిర్ ఫాల్ అయితే మళ్ళీ ఇంకా జుట్టు గ్రో అవ్వదేమో, అసలు ఇంకెట్లా అనేసి. అప్పుడే మా అక్క పెళ్ళి ఉండింది అక్టోబర్లో. ఇంకప్పుడు నాకు జుట్టు వేసుకోవడానికి కూడా అవ్వలేదన్నమాట. ఇంక ఇలా అయితే అవ్వదు, హెయిర్ కట్ చేయిద్దాము అనేసి నేను పార్లర్కి వెళ్ళాను హెయిర్ కట్ చేయించడానికి. అప్పుడు ఆమె దువ్వుతుంటేనే చాలా హెయిర్ ఫాల్ అనేది వచ్చింది. ఆమె అంది, ఇంత హెయిర్ ఫాల్ ఉందమ్మా అనేసి. సరే హెయిర్ అంటే అట్లీస్ట్ ఇక్కడ మన షోల్డర్ వరకు నేను భుజాల వరకు చేయించుకున్నాను హెయిర్ కట్ అనేది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఇప్పటికి అంటే కొంచెం పర్లేదు, నాకైతే అప్పటికంటే ఇప్పుడు బెటర్ అనిపించింది. ఎందుకంటే ఒక 6 months అయినా తీసుకుంటుంది మళ్ళీ ఆ హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పాను. మళ్ళీ ఇంకొకటి, హెయిర్ ఫాల్ అంటే కొంచెం మనకి ఎక్కువ డాండ్రఫ్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ కన్ఫర్మ్ గా అవుతుంది మనకి. నేను ఈ నెయిల్స్ అనేది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మన నెయిల్స్ వల్ల ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను అదే పనిగా ఈ వీడియో కోసమే నెయిల్స్ అనేది పెంచుకొని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మన నెయిల్స్ లో ఏదైనా డస్ట్ పడింది అనుకో, అలాగే ఉండిపోతుంది. మనం తలలో పెట్టుకుంటాం చేతులు, అప్పుడు అదంతా ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది కదా, దురద ఎక్కువ రావడము. మనం ఎక్కువ దాన్ని అంటే గట్టిగా మనము చేతిలో పెట్టుకున్నప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. నెయిల్స్ అనేవి మనము కట్ చేసుకోవాలి, నెయిల్స్ ఉండకూడదు. ఎందుకంటే మనము ఏవో చాలా పనులన్నీ లేడీసే చేస్తారు ఇంట్లో కన్ఫర్మ్ గా. ఏదైనా డస్ట్ అలా ఉండిపోతుంది అనుకోండి, ఎప్పుడొకసారి అలా తెలియకోకుండా పెట్టుకున్నా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నెయిల్స్ అనేది కట్ చేసుకోండి. మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా అంటే ఈ నెయిల్స్ ఇట్లా తగలుకోకుండా గోర్లకి మనం మామూలుగా ఇలా ఇక్కడ పెట్టుకోవాలి హెయిర్ ఆయిల్ అనేది. ఇంకొకటి ఏమంటే, డాండ్రఫ్ వచ్చినప్పుడు మనకి డాండ్రఫ్ షాంపూలు యూస్ చేసామనుకోండి, ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఎందుకంటే అందులో కెమికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనమైతే డాండ్రఫ్ కంట్రోల్ షాంపూస్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదు. డాండ్రఫ్ పోవడానికి మనకి ఇంట్లోనే రెమెడీస్ అనేవి ఉంటాయి, చిన్న చిన్నవి. ఎగ్గు, పెరుగు, హాఫ్ స్లైస్ లెమన్ స్క్యూజ్ చేసుకొని ఒక 15 minutes అప్లై చేసుకున్నా కూడా తలకి మనకి హెయిర్ ఫాల్ అంటే డాండ్రఫ్ తగ్గుతుంది. అట్లీస్ట్ మనము మంత్ లో దీన్ని వీక్ వన్స్ చేసినా కూడా 4 times చేసినా కూడా 1 month తర్వాత మనకి డాండ్రఫ్ అనేది ఉండకోకుండా వెళ్తుంది. ఎందుకంటే ఈ టిప్ నేను యూస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకైతే డాండ్రఫ్ కంట్రోల్ అయింది, హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. సరే, ఇంకా కొన్ని హెయిర్ గ్రోత్ ఫుడ్స్, హెయిర్ ఫాల్ కంట్రోల్ టిప్స్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అనేది షేర్ చేశాను. సరే ఫ్రెండ్స్, అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు కూడా ఈ వీడియో రిలేటెడ్ గా ఏదైనా అనిపిస్తే గనక, మీకు కూడా ఇలా జరిగింటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.